ఈ రెండు కూడా రాయలసీమ. ఇదిగో మటన్ని ఉడకబెట్టి ఆ నీళ్ళు తీసి ఇక్కడ పెట్టి మటన్ని బాగా ఉడికిన తర్వాత అలా చిదిమా. ఈ మటన్ వేసేస్తాను. ఇది చిదిమాం కదా ఉడకబెట్టి. పల్లీలు పచ్చివే, శనగపప్పు పచ్చిది, ఉల్లిపాయలు, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం. ఇది కొత్తిమీర, ఇదిగో పుదీనా, మైదా పిండి వేస్తున్నాం, వరిపిండి కూడా వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయల ముక్కలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు దంచాం. ఇది మొత్తం కలిపి ఒకటి వేయలేదు దాంట్లో. ఏంటది? ఒకటి తక్కువైంది పుష్ప. అదే వెయ్యిన ఆయన ఉప్పేగా. అబ్బాయి, ఈ వడప్పాలు రాయలసీమలో బ్రేక్ఫాస్ట్ తింటారు. మటన్ ఉడకబెట్టిన నీళ్ళు ఇవి. అంత పొద్దున్నే మటన్ దొరికేద్దా? ఎందుకు దొరకదురా బాబు? వడపాలు మామూలుగా కూడా చేస్తారు. మనం ఏం చేస్తామంటే ఈరోజు మటన్ కలిపి చేస్తాం. ఇప్పుడు కలిపి మొత్తం ఇటు వచ్చాను. అది బాగా కలుపు. చిన్న చిన్న ముద్దలు చేసిన తర్వాత మనం ఎలాగా వాళ్ళు చేస్తాం. అదే మనం వడలేస్తారు కదా చిన్న వడలు. ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద చేసి ఇటు పెట్టి ఆ తర్వాత మనం ఆపాలు చేస్తాను నేను. వడప్పాలు అన్నీ ఇలాగే చెయ్యాలి. ఓకే, చేసేద్దాం. ఇప్పుడు మనం నూనెలో వేపాలి. సందీప్ పాడుతా తీగలో పాడుతూ అక్కడి సినిమాల్లో పాటలు పాడుకుంటూ అలాగే ఎదిగిపోయి హీరో ఎలా అయ్యారు? అసలు ఎలా అవకాశం వచ్చింది? అసలు ఏంటి? నిజం చెప్పాలంటే నేను ఏది ప్లాన్ చేయలేదు. ఇది ఇక్కడ కూడా సినిమా అవకాశం కూడా అంటే ఎక్కడో కార్నర్ ఆఫ్ ద మైండ్ లో చేద్దాంలే అన్న ఒక ఆలోచన ఉండేను. కానీ అది కూడా క్లియర్ గా లేదు. చేద్దాంలే అంతే అన్నమాట. ప్రేమైన డైరెక్టర్ గారు పిలిచి, అది కూడా ఎలాగంటే నన్ను ఆర్పి పట్నాయక్ గారి ఒక న్యూ ఇయర్ నైట్ షోలో నన్ను పాడుతున్నట్టు చూసి డిస్కస్ చేసిన తర్వాత ఆ సినిమా అప్పుడు ఒప్పుకోవద్దా అన్న ఒక తర్జన భర్జన అయింది బాగా. కానీ ఒకటి అన్ని కోణాలుగా ఆలోచించి ఒక మంచి ఎక్స్పీరియన్స్ గా అవుతుందన్న ఉద్దేశంతో అలాగా తీసుకోవడం జరిగింది, చేయడం జరిగింది. దాంట్లో సాంగ్స్ కూడా మీరే పాడారండి? 3 పాటలు నేను పాడగా 3 పాటలు వేరే వాళ్ళు పాడడం. అయితే నేను అర్జెంట్ గా సింగర్ అయిపోతానండి. ఒక విషయం చెప్తాను అబ్బాయి, యాక్టింగ్ అన్నది కొంతమంది బ్లడ్ లో ఉంటుంది. నేర్చుకున్నా కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ పాట మాత్రం నేను నమ్మేది ఏంటంటే నీకు ఆ చిప్ అన్నది ముందే ఉంటే, బ్లడ్ లో ఉంటే గానీ కష్టం. అయితే నీకు ఆ చిప్ ఉందో లేదో అన్నది కొంచెం టెస్ట్ చేయాలి. చిప్పు లేదు కానండి, కింద చెప్పులు ఉన్నాయి, మోకాళ్ళ చిప్పులు. ఏమో మనకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుందండి. ఊరికి సరదా ఒకటి అలా వేసుకో, అంటే పర్లేదు. నాకు కూడా కొంచెం పాట చిన్నదే, నాకు ఎప్పుడు నేర్చుకుని చిన్నప్పుడు. ససరిగా సరిగా ససరిగా గమ రిరిగా గమ రిగమ రిరిగా గమ మ పప గమ మ ప గమ ప గమ మ పప దద మమ పప ద మ పద మమ పప దద ని పప దద ని పద పప దద ని సస సస ని దద ని దద స ని దద పప ని దద ప ని ద ప ని దద పప మమ దద పప మద ప మ దద పప మమ గ పప మమ గ ప మ గ పప మమ గగరి మమ గగరి మగరి సస. అద్భుతం అసలు. శివశంకరి శివానందలహరి అది గుర్తొచ్చింది. చిప్పు కాదు, ఇక్కడ కంప్యూటరే ఉంది మొత్తం. ఓహో అమ్మయ్య, అందుకని నువ్వు సింగర్ గా అవుదాం అంటున్నా అడిగావని ఇప్పుడు నాకు అర్థం. ఎందుకంటే హీరో అవుదాం అని చెప్పి సింగర్ అవుతా. హీరో అయిపోయావు అనుకో, ఆటోమేటిక్ గా నీ పాటలు నేను పాడతానంటే వద్దన్నా కూడా పాడిస్తాను. ఎందుకంటే ఎన్టీఆర్ గారు పాడుతున్నారు, సిద్ధార్థ గారు పాడుతున్నారు, అలాగే ఓకే. అయిపోయింది, పొయ్యి ఆరిపోయి. చూసే అలాగా కర్రమంటే అవును మటన్ వడప్పాలు సూపర్. ఏది ఏమైనా కూడా ఈటీవీ అభిరుచిలో మీరు చేసే వంటలు గుమగుమలు అద్భుతం. ఈ వంటలు ఏంటంటే అంటే నాకు గొప్ప కోసం చెప్పడం కాదు, కానీ గొప్ప కోసం ఇది తిన్న వాళ్ళకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్లు రావు. మీరు బాగా కరెక్ట్గా చెప్పారు. మటన్ వడప్పాలు చేతి పెడుతున్నావా? కాలుతుంది.
బేసన్లో ఉడికించి చిదుముకున్న మటన్ ని, పల్లీలు, నానబెట్టిన శనగపప్పు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, మైదా పిండి, వరిపిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, దంచిన ఎండుమిర్చి, ఉప్పు, మటన్ ఉడికించిన నీళ్లను కూడా వేసి ఒకసారి కలిపి చిన్న చిన్న వడలుగా చేసి అప్పాల్లాగా ఒత్తుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి వేయించి ఒక గిన్నెలోకి తీసుకుంటే మటన్ వడప్పాలు రెడీ.